కపిల్ తీర్థం అనేది మనకు తిరుపతిలో శేషాద్రి కొండ కింద తిరుమలకు వెళ్ళే దారిలో ఉంటుంది. దీనిని మనం చక్రతీర్థం లేదా ఆల్వార్ తీర్థం అని కూడా పిలుస్తూ ఉంటారు. కృతయుగంలో పాతాళ లోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి ఏవో కొన్ని కారణాల వల్ల భూమిని చీల్చుకొని ఇక్కడ వేసినట్టుగా చెప్తూ ఉంటారు. అందువల్లనే ఇక్కడ లింగాన్ని కపిల లింగం అని అంటారు. ఎప్పుడైనా కపిల తీర్థంకి వచ్చినట్లయితే అక్కడ శివుడికి అమ్మవారికి మధ్యలో ఈ కపిలముని విగ్రహం కూడా మనం గమనించవచ్చు అన్నమాట. తిరుమలకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ కపిల తీర్థాన్ని దర్శించుకోవాలి. ఎందుకంటే కపిలముని ఈ ప్రదేశంలో శివుని తపస్సు చేసినప్పుడు శివుడు మరియు పార్వతి ప్రత్యక్షమయ్యి లింగం దానెంతకదే అంటే స్వయంభూగా ఉద్భవించిందని నమ్ముతూ ఉంటారనమాట. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కపిలేశ్వర స్వామిని దర్శించుకుంటే చాలా పుణ్యం వస్తుంది. ఈ గుడికి వెళ్ళాలంటే ఇది బస్టాండ్ నుంచి మనకు 3.2 కిలోమీటర్లు, రైల్వే స్టేషన్ నుంచి 4.3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలిపిరి మెట్ల నుంచి అయితే 2.1 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ టెంపుల్ మనకి ఉదయం 5 గంటలకే ఓపెన్ చేస్తారు. దర్శనం విషయానికి వస్తే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. తర్వాత సాయంత్రం 4:30 నుండి రాత్రి 9 గంటల వరకు దర్శనం ఉంటుందన్నమాట. సేవల విషయానికి వస్తే ఉదయం 5 నుంచి 5:30 వరకు సుప్రభాత సేవ ఉంటుంది. 5:30 నుంచి 6:30 వరకు, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 4:30 వరకు అభిషేకం ఉంటుంది. 6:30 నుండి 7 వరకు అలంకరణ ఉంటుంది. 7 నుండి సాయంత్రం 4 వరకు, మళ్ళీ సాయంకాలం 4:30 నుండి 9 వరకు సర్వదర్శనం ఉంటుంది. ఉదయం 4:30 నుండి సాయంత్రం 5 వరకు సహస్రనామ అర్చన ఉంటుంది. సాయంకాలం 5 నుంచి 5:30 వరకు లలిత సహస్రనామ అర్చన ఉంటుంది. సాయంకాలం అంటే రాత్రి 8 నుండి 8:15 వరకు ఏకాంత సేవ ఉంటుంది. ప్రతి సోమవారం సాయంకాలం 3 నుండి 4 గంటల వరకు రుద్రాభిషేకం చేస్తారు. రాత్రి 9 నుంచి 9:15 వరకు ఏకాంత సేవ ఉంటుంది. ప్రతి శనివారం సాయంకాలం 5:30 నుండి 6:30 వరకు నవగ్రహ అభిషేకం చేస్తారు. మాస శివరాత్రి రోజు సాయంకాలం 5 నుంచి 7 గంటల వరకు శివపార్వతుల కళ్యాణం, సాయంకాలం 4 నుండి 7:30 వరకు ఏకాదశి రుద్రాభిషేకం ఉంటుంది. టికెట్స్ అయితే మనం ఆఫ్లైన్లో తీసుకోవచ్చు. అక్కడ డైరెక్ట్గా టెంపుల్లో, ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ డ్రెస్ కోడ్ అంటే ఏం సపరేట్గా ఉండదు. జెంట్స్ షర్ట్ ప్యాంట్ వేసుకోవచ్చు. అదేవిధంగా లేడీస్ అయితే శారీ కానీ, హాఫ్ శారీ కానీ, చురిదార్ విత్ దుపట్టా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నడవలేని వారికి వీల్చైర్ యాక్సెస్ కూడా ఉంటుంది. కాకపోతే మనకు పుష్కరిణికి స్టెప్స్ ఉంటాయి కాబట్టి ఏంటంటే కోనేట్లో మునగాలంటే మునగలేరు, కానీ మనకు లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోగలరు అనమాట. ఇక్కడ వాటర్ చాలా ప్యూర్గా ఉంటుంది, ఎందుకంటే ఇది మౌంటైన్స్ నుంచి కిందకి వస్తుంది కాబట్టి. ముక్కోటి పౌర్ణమి రోజు ఈ కపిల్ తీర్థంలోని కోనేట్లో స్నానం చేస్తే అది చాలా పుణ్యం వస్తుందని, అదేవిధంగా మనం నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా కానీ అది మేరు పర్వతంతో సమానంగా పరిగణించబడుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ముక్కోటి పౌర్ణమి రోజు ముల్లోకాలలోని సకల తీర్థాలు మధ్యాహ్నం వేళ అక్కడ నిలుస్తాయని నమ్ముతూ ఉంటారు. కోనేట్లో స్నానం చేసేవాళ్ళు ఎలాంటి సోప్స్ కానీ షాంపూస్ కానీ తీసుకెళ్లకుండా ఉట్టి నీళ్ళలో మాత్రమే మునగాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ సోప్స్ షాంపూస్ తీసుకెళ్తే అలో చేయరు. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ కొండపైన దీపం వెలిగిస్తారు. ఆ దీపం చూసి నమస్కరించుకుంటే చాలా పుణ్యం వస్తుంది. ఇక్కడ శివరాత్రి నాడు మరియు కార్తీక పౌర్ణమి నాడు చాలా విశేషంగా ఉంటుంది. కాబట్టి శివరాత్రి లేదా కార్తీక పౌర్ణమి నాడు దర్శించుకుంటే చాలా మంచిది. టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యే ముందే మనం రైట్ సైడ్ చూస్తే అక్కడ మనకు ఒక పెద్ద నంది విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ మనం కపిలేశ్వర స్వామితో పాటు కామాక్షి దేవి అమ్మవారు, వినాయకుడు, పల్లి దేవి సమేత సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి మరియు కపిలమునిని కూడా దర్శించుకోవచ్చు. ఈ గుడి మనకు తిరుపతికి దిగువన ఉండడం వల్ల ఇక్కడ మనకు ఎంతో ఎత్తు నుండి జలపాతాలు అనేటివి ప్రవహిస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షి దేవి సమేతంగా కొలువై ఉంటున్నాడు. కొండ మీద 20 అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణిలోకి నీరు దూకుతూ ఉంటుంది. ఈ పుష్కరిణినే కపిల తీర్థం అని అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమని, వైష్ణవులు ఆల్వార్ తీర్థమని పిలుస్తూ ఉంటారు. వైష్ణవులు కోనేటి చుట్టూ 4 మూలల్లోనూ 4 సుదర్శన రాతి శిలలను స్థాపించారు. రాతి మెట్లు, సంధ్యావందన దీపాలను ఏర్పాటు చేశారు. అందుకే అప్పటి నుంచి దీన్ని చక్ర తీర్థం అని పిలిచేవారు. ఇక్కడ జలపాతాలు చూడాలంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు మంచి సమయం అన్నమాట. ఎందుకంటే మళ్ళీ మనకు ఫిబ్రవరి, మార్చి తర్వాత పెద్దగా వర్షాలు పడవు కాబట్టి మనకు జలపాతాలు అనేది ఎక్కువగా ఉండవు.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.